ఈ వీడియోలో మనం IUCN అండ్ రెడ్ డేటా బుక్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ IUCN అంటే ఏంటి? IUCN ఫుల్ ఫామ్ అంటే అబ్రివేషన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇది ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ అనేది ఓల్డ్ నేమ్ అనమాట. ఓల్డ్ నేమ్ ఇది. ఇప్పుడు ప్రెసెంట్ నేమ్ వచ్చేసి వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ WCU అనే నేమ్ మార్చారు. దీన్ని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ ఈ రెడ్ డేటా బుక్ అనేది లేదా రెడ్ లిస్ట్ ఈ రెండు ఒకటే. ఈ IUCN దీన్ని మెయింటైన్ చేస్తుంది, ఈ రెడ్ డేటా బుక్ అని. ఇదేంటో మనం చూద్దాం ముందు. రెడ్ డేటా బుక్ అంటే కెటలాగ్ ఆఫ్ టాక్సా ఫేసింగ్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఇప్పుడు సపోజ్ ఒక 5 స్పీసీస్ ఉన్నాయి అనుకుందాం, ఇది అంతరించిపోయేలా ఉంది. సో ఇది ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. అలాగే ఇది అంతరించిపోయే ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి, బట్ అంతరించిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇందులో ఉంటుంది. అట్లా ఏవైతే ఎక్స్టింక్ట్ అయిపోయే రిస్క్ని ఫేస్ చేస్తున్నాయో అవన్నీ ఈ రెడ్ డేటా బుక్లో లిస్ట్ చేస్తారు. Threatened species is the one which is liable to become extinct if not allowed to realize its full biotic potential by providing protection from exotic species, human exploitation, habitat deterioration, depletion of food. కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీలో మనం ఇవి చూసాం. వీటి వల్లే బయోడైవర్సిటీ అనేది అంతరించిపోతుంది. ఈ థ్రెటెండ్ స్పీసీస్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ రిస్క్ ఎక్స్టింక్షన్ అర్థం కావడానికి, ఇప్పుడు మీరున్నారు, మీరు ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేశారు అంటే మంచి ఎనర్జీతో ఉన్నారు. అప్పుడే అడవిలోకి ఇట్లా వెళ్ళారు. అడవిలోకి వెళ్ళంగానే ఒక పులి మిమ్మల్ని చూసి స్టార్ట్ చేసింది చేస్ చేయడం. అప్పుడు మీకు ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయంటే ఇంకా ఇంత ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. సో మీరు అసలు యాక్టివ్గా పరిగెడుతున్నారు, 1 కిలోమీటర్ పరిగెత్తారు. అప్పటికి ఎనర్జీ అనేది తగ్గిపోద్ది కదా, అప్పుడు ఇంకా చాలా తక్కువ ఎనర్జీ ఉంది. ఇంకొంచెం దూరం పరిగెత్తారు, 1 కిలోమీటర్ పరిగెత్తారు, ఇంక ఎనర్జీ నిల్ అనమాట. ఈ టైగర్ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఇంకేమవుతుంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మీరు పరిగెత్తలేక మీరు ఆశలు వదిలేసుకుంటే ఆటోమేటిక్గా ఇది వచ్చి మిమ్మల్ని తినేస్తుంది. అంటే ఇక్కడ మీరు చనిపోతారు. ఈ ఆర్గానిజం చచ్చిపోయినట్టే కదా తినేసిందంటే. సో సేమ్ ఇదే బయోడైవర్సిటీ ఎక్స్టింక్షన్ అంటే. సపోజ్ ఇన్ని జీవులు ఉంటాయి. ఇప్పుడు క్యాట్ అనుకుందాం, క్యాట్ తీసుకుందాం అర్థం అవడానికి. క్యాట్లు 5000 ఉన్నాయి. మనం హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ చేసి హ్యాబిటేట్స్ని నాశనం చేసేసి ఫుడ్ లేకుండా చేయడం వల్ల తగ్గిపోయి 1000కి వచ్చాయి. మనం వాటిని ఇంకా కంటిన్యూ చేయడం వల్ల 100 అయిపోయినాయి. ఆ తర్వాత అసలు ఒక్కటి ఉంది, ఆ ఒక్కటి కూడా పోతే మొత్తానికి క్యాట్ అనే ఈ పర్టికులర్ స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోయినట్టే. అసలు ఇంకా ఇది ప్రపంచంలో ఎక్కడ మిగలలేదు, అలా ఎక్స్టింక్ట్ అయిపోయింది. సేమ్ అదే థ్రెటెండ్ స్పీసీస్ అంటే ఏదైతే భయంతో ఉందో, అంటే థ్రెటెండ్ అంటే మామూలుగా భయపెట్టడం అంటాం కదా మన భాషలో. ఏదైతే అంతరించిపోయే భయంతో ఉందో, లైక్ ఆ థ్రెట్లో ఉందో, వాటిని మనం థ్రెటెండ్ స్పీసీస్ అంటాం. ఎలా అంటే మనం వాటి ఫుల్ బయోటిక్ పొటెన్షియల్ని రియలైజ్ అయ్యి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ పరిగెడుతున్నాం అనుకున్నాం కదా, ఇది వెంటబడుతుంది, ఇంకా మన ఎనర్జీలో ఫుల్ లోలో ఉంది. ఈ టైంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరో లేకపోతే ఏదో ఒకటి జరిగింది, ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేశారు, మనకి ప్రొటెక్షన్ ఇచ్చారు. ఆ ప్రొటెక్షన్ ఇస్తే ఏమవుతుంది, అప్పుడు మనం సేవ్ అవుతాం కదా, చచ్చిపోము, ఈ స్టెప్కి వెళ్ళాము. సో అదే అనమాట, మనం దాని వాల్యూ తెలుసుకొని, అంటే ఆ ఫుల్ బయోటిక్ పొటెన్షియల్, ఎన్విరాన్మెంట్కి ఆర్గానిజం వల్ల యూజ్ ఏంటి, ఎందుకు అది బతకాలనే దాని పొటెన్షియల్ని మనం అర్థం చేసుకొని ఎక్సోటిక్ స్పీసీస్ అంటే ఇవి మనం ముందు చూసేసాం, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయొద్దు. వాటి నుండి మనం ప్రొటెక్ట్ చేసామంటే ఇది బతుకుతుంది కదా. సో అది ఒకవేళ మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఏదైతే ఎక్స్టింక్ట్ అయిపోయే లయబిలిటీ కలిగి ఉంటుందో దాన్ని మనం థ్రెటెండ్ స్పీసీస్ అంటాం. రెడ్ డేటా బుక్ దీన్ని 1963లో ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు 1963లోనే స్టార్ట్ చేశారు దీన్ని. అండ్ మనం చూసుకుంటే 2000లో ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. అందులో 18,000 స్పీసీస్ని లిస్ట్ చేశారు. ఆ 18,000లో 11,000 రిస్క్లో ఉన్నాయి. గమనించారా, 18,000 స్పీసీస్ని లిస్ట్ చేస్తే అందులో 11,096 స్పీసీస్ రిస్క్లో ఉన్నాయి, థ్రెటెండ్ లిస్ట్లో ఉన్నాయి. అందులో 5,485 యానిమల్స్, 5,611 ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే IUCN 2004 లిస్ట్లో వచ్చేసి ఇక్కడ 11,000 ఉంది కదా, ఇది 15,500కి వెళ్ళింది. అండ్ అలాగే 2011లో తీసిన లిస్ట్లో ఆ నెంబర్ 17,291కి వెళ్ళింది. అవన్నీ థ్రెటెండ్ స్పీసెస్లో ఉన్నాయి. పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ రెడ్ లిస్ట్, ఎందుకు మనం రెడ్ లిస్ట్ని ప్రిపేర్ చేయాలి?
ప్రొవైడ్ అవేర్నెస్ టు ద డిగ్రీ ఆఫ్ థ్రెట్ టు బయోడైవర్సిటీ. అంటే బయోడైవర్సిటీకి ఎంత డిగ్రీలో థ్రెట్ ఉంది. సపోజ్ ఇప్పుడు 11,000 ఉన్నాయి, ఒకప్పుడు 11,000 ఆ లిస్ట్లో ఉన్నాయి, తర్వాత 15 వచ్చాయి, తర్వాత 17 వచ్చాయి. అంటే ఎన్ని జీవులు అంతరించిపోతున్నాయి, ఎంత థ్రెట్ ఉంది మనకని తెలుసుకోవడానికి. అండ్ అలాగే ప్రొవైడ్ గ్లోబల్ ఇండెక్స్ అబౌట్ ఆల్రెడీ డిక్లైన్ ఇన్ బయోడైవర్సిటీ. గ్లోబల్గా అంటే ప్రపంచంలో మొత్తంతో కలిపి బయోడైవర్సిటీ ఎంత డిక్లైన్ అయింది. ఇది చూసుకుంటే ఇది గ్రాఫ్ చూసారా, ఇవి ఫ్రెష్ వాటర్, గ్రీన్ కలర్లో ఉన్నది ఫ్రెష్ వాటర్, బ్లూ కలర్లో మెరైన్ స్పీసీస్. మెరైన్ అన్నీ తగ్గిపోయినాయి. మెరైన్ అని కాదు, ఫ్రెష్ వాటర్ అని పర్టికులర్గా కాదు, భూమి మీద ఉండేవైనా ఓషన్లో ఉండేవైనా ప్రతి స్పీసీస్ అంత. అంటే బయోడైవర్సిటీ అనేది తగ్గిపోయింది. బయోడైవర్సిటీ అంటే ఏంటి, రిచ్నెస్ కదా. అంటే ఎన్ని రకాల స్పీసీస్ ఉంటే అంత బయోడైవర్సిటీ ఎక్కువ ఉన్నట్టు. సో ఆ స్పీసీస్ అంతరించిపోవడం వల్ల ఏమైందంటే గ్లోబల్గా ఇండెక్స్ అనమాట, ఇది గ్లోబల్ ఇండెక్స్, ఇంత డిక్లైన్ అయింది బయోడైవర్సిటీ. ఐడెంటిఫికేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ స్పీసీస్ అట్ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఏవైతే ఎక్స్ట్రీమ్ రిస్క్లో ఉన్నాయో, అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి, చచ్చిపోతే వాటిని కాపాడకపోతే అనే స్టేజ్లో ఉన్నాయో, వాటిని మనం ఐడెంటిఫై చేసి డాక్యుమెంటేషన్లా చేసుకోవచ్చు. అంటే మన రిఫరెన్స్ కోసం వాటికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అండ్ అలాగే ప్రిపేరింగ్ కన్జర్వేషన్ ప్రియారిటీస్ అండ్ హెల్పింగ్ కన్జర్వేషన్ యాక్షన్. కన్జర్వేషన్ అంటే వాటిని మనం కాపాడడానికి ప్రియారిటీస్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ 5 యానిమల్స్ ఉన్నాయనుకుందాం, ఇవన్నీ అంతరించిపోయే లిస్ట్లో ఉన్నాయి, కాకపోతే ఇవి 150 యానిమల్స్ ఉన్నాయి, ఇంకా ఇవేమో 100 ఉన్నాయి, ఇవి 50 ఉన్నాయి, ఇవి 25 ఉన్నాయి, ఇదైతే 3 ఉన్నాయి అనుకుందాం. వీటిని బట్టి మనం ఇప్పుడు దేనికి ప్రియారిటీ ఇస్తాం, దీనికి ప్రియారిటీ ఇస్తాం. ఎందుకంటే దీన్ని వదిలేసి మనం వీటిని కాపాడుకుంటూ కూర్చుంటే ఈ 3 కూడా చనిపోయినాయి అనుకో, ఇది మొత్తానికి అంతరించిపోయినట్టే కదా ఈ స్పీసీస్. సో మనం ప్రియారిటీస్ అనేవి ఇస్తాం, ఫస్ట్ దీనికి, తర్వాత దీనికి, తర్వాత దీనికి అని ఈ ఆర్డర్లో మనం వెళ్తాం. ఏవైతే ఎక్కువ రిస్క్లో ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయడానికి మనకి రెడ్ డేటా బుక్ హెల్ప్ చేస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇంటర్నేషనల్గా కొన్ని అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి, అంటే బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయడానికి. అలాంటి అగ్రిమెంట్స్ గురించి కూడా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్జర్వేషన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అండ్ అలాగే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా. ఇప్పుడు 8 కేటగిరీస్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి ఇందులో. అంటే రెడ్ లిస్ట్లో కూడా కేటగిరీస్ అనేవి ఉన్నాయి, అంటే అవి ఎంత రిస్క్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి కేటగిరీస్ చేశారు. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 8 కేటగిరీస్. కొలాప్స్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్, డేటా డెఫిషియన్స్, నాట్ ఎవాల్యుయేటెడ్. ఇవన్నీ కేటగిరీస్ అనమాట. ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు మనం. ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటి ఏంటంటే కొన్ని చోట్ల 9 కేటగిరీస్ అని ఉంటుంది కొన్ని రిఫరెన్సెస్లో. ఎందుకంటే ఇవి సేమ్ ఉంటాయి, నాట్ ఎవాల్యుయేటెడ్, డేటా డెఫిషియన్స్, లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్, ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇది ఉంది కదా పైన ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్, కొంతమంది సపరేట్ చేస్తారు. సో 9 కేటగిరీస్ వస్తాయి అన్నమాట. కొంతమంది దీన్ని మొత్తాన్ని కలిపి, ఇందాక మనం చూసాం కదా కొలాప్స్డ్ కింద రాసుకుంటే 8 కేటగిరీస్ ఉన్నట్టు. కానీ జనరల్గా ఇలా మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అనుకుంటే 9 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్టింక్ట్ చూద్దాం. 9 కేటగిరీస్ ప్రకారం వెళ్తున్నాం మనం, మిస్ అవ్వకుండా. ఇది ఎక్స్టింక్ట్ అంటే ఆల్రెడీ ఈ పర్టికులర్ టాక్సాన్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది, అంటే ఒక్క జంతువు కూడా లేదనమాట. అది మొత్తానికి ప్రపంచంలో ఎక్కడ లేదు, చనిపోయింది ఆల్రెడీ, ఒక్క ఆర్గానిజం కూడా లేదు. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి డోడో. ఈ డోడో అనే దాంట్లో ఒక్క ఆర్గానిజం కూడా లేదు, మొత్తానికి ఎక్కడ దొరకదు ఇప్పుడు మనకి ఎతికినా కానీ, మొత్తానికి అంతరించిపోయింది. ఇంకా ఇట్లా ఉంటుంది ఇది. రాఫస్ కక్యులాటస్, దీని సైంటిఫిక్ నేమ్ అనమాట, ఇది అండర్లైన్ చేయాలి. ఓకే, ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది. అండ్ ఇది ఫ్లైట్లెస్ బర్డ్ అనమాట. బర్డే అంటే బర్డ్ జాతికి చెందినది ఇది, బట్ ఎగరలేదు, ఫ్లైట్లెస్ బర్డ్స్ అంటాం కదా. దట్ వాజ్ ఎండమిక్ టు ద ఐలాండ్ ఆఫ్ మౌరిటియస్. ఇది ఎండమిక్ అనమాట. ఎండమిక్ స్పీసీస్ అంటే తెలుసు కదా, ఎండమిక్ అంటే ఆ ప్లేస్లో మాత్రమే ఉంది అని అర్థం. పాండమిక్ అంటే ఎవ్రీవేర్ అనమాట. ఇప్పుడు మనం కోవిడ్ని పాండమిక్ అని ఎందుకు అంటున్నామంటే ప్రపంచం అంతటా వ్యాపించింది కాబట్టి. అలా కాకుండా ఎండమిక్ అంటే ఆ ఒక్క ఏరియా, స్పెసిఫిక్ ఏరియాలోనే ఉన్నాయి, అలా ఈ ఐలాండ్లో మాత్రమే ఉండేవన్నమాట. ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ దిస్ ఐలాండ్. నెక్స్ట్ ఇది ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్. ద టాక్సాన్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ హ్యాబిటాట్స్ ఇన్ ద వైల్డ్. ఇది ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు సపోజ్ లయన్ ఉందనుకుందాం, ఎగ్జాంపుల్. లయన్ ఇంకా ఎక్స్టింక్ట్ అవ్వలేదు, బట్ ఇది అనుకుందాం. ఈ లయన్ అడవిలో ఉండాలి, జనరల్గా ఫారెస్ట్లో ఉండాలి. కానీ ప్రపంచంలో ఉండే ఏ ఫారెస్ట్లో ఎక్కడ ఈ లైన్ లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫారెస్ట్ నుంచి దీన్ని జూ ఏరియాకి మార్చేశారనమాట. ఫారెస్ట్లో ఎక్కడ కనిపించవు, ఇది జూలో మాత్రమే కనిపిస్తాయి. అంటే న్యాచురల్ హ్యాబిటేట్లో ఎక్కడ కనిపించవు అనమాట. అంటే వైల్డ్లో ఎక్స్టింక్ట్ అయిపోయినట్టే కదా, ఇక్కడ ఎక్కడ కనిపించవండి. సో వాటిని మనం ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటాం.
నెంబర్ ఆఫ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు డొమెస్టికేషన్లో ఉన్న యానిమల్స్, ప్లాంట్స్ అంటే మన డొమెస్టికేషన్లో ఉన్న ఈ యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ వైల్డ్లో ఎక్స్టింక్ట్ అయిపోయినాయి చాలా వరకు. వాటిలో ఎగ్జాంపుల్స్ అనమాట ఇవన్నీ. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడం బెస్ట్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్పెషల్గా. ఎప్పుడు ఎక్స్టింక్ట్ అయిపోయినాయి ఇవి అనేది కొన్నిటికి ఇయర్స్ కూడా ఇచ్చాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ బార్బరీ లైన్ ఉందనుకుందాం, ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ సిన్స్ 1922 అంటే 1922 నుండి ఇది వైల్డ్లో ఎక్కడ కనిపించలేదు. దీన్ని డొమెస్టికేటెడ్గా మార్చేశారనమాట. అంటే ఓన్లీ ఇంట్లో కానీ జూలో కానీ ఇట్లా న్యాచురల్ హ్యాబిటాట్స్ నుంచి తీసేసి బయట బతుకుతుంది ఇది. నెక్స్ట్ ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్, సిఆర్. మర్చిపోయాను, ఇవి బ్రాకెట్లు ఉన్నాయి కదా, ఇవి షార్ట్ నేమ్స్ అనమాట. ఇక్కడ ఈఎక్స్, ఈడబ్ల్యూ మనం ముందు చదివినవి. అండ్ సిఆర్ ఎండేంజర్డ్ అంటే ఈఎన్, వల్నరబుల్ వియు, నియర్ థ్రెటెండ్ ఎన్టీ, లీస్ట్ కన్సర్న్ ఎల్సి, డేటా డెఫిషియన్స్ డిడి, నాట్ ఎవాల్యుయేటెడ్ ఎన్ఈ. ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట, అంటే అట్లా రీప్రజెంట్ చేయొచ్చు మొత్తం రాయకుండా. క్రిటికల్లీ అంటే చాలా ఘోరంగా, ఎండేంజర్డ్ అంటే చాలా ఎక్కువ రిస్క్లో ఉంది. ఇవి ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి ఏదో రకంగా. ఇదేమో ఓన్లీ వైల్డ్లో ఎక్స్టింక్ట్ అయింది, బట్ డొమెస్టికేటెడ్ బతికే ఉన్నాయి. ఇదైతే మొత్తానికి ఎక్స్టింక్ట్ అయిపోయింది ఫస్ట్ది. కానీ ఈ క్రిటికల్ ఎండేంజర్డ్ అంటే హై రిస్క్ అనమాట, చాలా గ్రేటర్ రిస్క్లో ఉంది. అండ్ ఈ ఫ్యూచర్లో ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్టింక్ట్ అయిపోవచ్చు తొందరలో, అంత రిస్క్లో ఉంది. ద నెంబర్ వరల్డ్ వైడ్ ఈజ్ 925 యానిమల్స్, 1014 ప్లాంట్స్. 1014 ప్లాంట్స్ అంటే మొక్కలు మాత్రమే అనుకోండి, ఒక్కొక్కటి ఒక్కో స్పీసీస్. సపోజ్ ఇది పైనస్ కానీ, ఇది మ్యాంగో, అలా డిఫరెంట్ స్పీసీస్ అనమాట. అన్ని స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, ఇన్ని స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ అంతరించిపోతాయి. అంటే 10% మమ్మల్స్ అంట, 9% బర్డ్స్, 15% రెప్టైల్స్, 16% యాంఫీబియన్స్, 16% యాంజియోస్పర్మ్స్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, యాంఫీబియన్స్, యాంజియోస్పర్మ్స్ ఎక్కువ. యాంజియోస్పర్మ్స్ అంటే ప్లాంట్స్, హై ఆర్డర్ ప్లాంట్స్, అండ్ యాంఫీబియన్స్ అంతరించిపోతున్నాయి ఎక్కువ. ఇండియాలో వచ్చేసి 1844 అంట రెస్పెక్టివ్లీ. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సూస్ సాల్వానికస్, పిగ్మీ హాగ్ ఇది అనమాట, అండ్ బెర్వెరీస్ నీల్గీరియన్సెస్ ఇది, అండ్ పోడోఫిల్లం. ఇవన్నీ ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉన్నాయి, ఎప్పుడైనా అంతరించిపోవచ్చు ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ చూద్దాం, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయిపోయింది, ఇప్పుడు ఎండేంజర్డ్ ఈఎన్. ఇది కూడా హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్లో ఉంది. ఎందుకంటే మెయిన్లీ డిక్రీజ్ ఇన్ ఇట్స్ హ్యాబిటేట్, అంటే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ జరగడం వల్ల, అలాగే ఎక్సెసివ్ ప్రెడేషన్ వల్ల లేదా పోచింగ్ వల్ల ఇది ఎండేంజర్డ్, అంటే ఇది కూడా రిస్క్లో ఉంది. ఈ ఎండేంజర్డ్కి క్రిటికల్లీ ఎండేంజర్డ్కి తేడా ఏంటంటే ఇది ఎక్కువ రిస్క్లో ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ వచ్చేసి కొంచెం తక్కువ రిస్క్లో ఉంది. ఇది ఇంత రిస్క్లో ఉంటే ఇది ఇంత రిస్క్లోనే ఉంది. అలా ఎండేంజర్డ్ స్పీసీస్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ ఇచ్చాడు, ఎన్ని ఆ జాబితాలో ఉన్నాయి అనేది. ఇండియాలో కూడా వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రెడ్ పాండా, ఇది బెంటిక్ పామ్ కూడా ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉంది. అలాగే బ్లూ వేల్, లార్జెస్ట్ లీమర్ ఇది, ఇడ్రీ ఆఫ్ మడగాస్కర్. అండ్ ఇదేమో ఏసియాటిక్ వైల్డ్ యాస్ ఒనాగర్, యాసినస్ హిమియోనస్ కూర్ అంట. ఇది ఓన్లీ రాన్ ఆఫ్ కచ్కి రిస్ట్రిక్టెడ్గా ఉందంట ప్రజెంట్, ఈ ఏరియాకి మాత్రమే రిస్ట్రిక్టెడ్గా ఉందంట. అండ్ లయన్ టైల్డ్ మకాకే వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, మకాకా సైలనస్. ఇవన్నీ ఎండేంజర్డ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది ఇప్పుడు మనం చూసాం కదా, లేమర్ ఇడ్రీ బాబా కోటో అనమాట. ఇదేంటంటే లీమర్స్లో లార్జెస్ట్ లివింగ్ లీమర్, మడగాస్కర్లో ఉంటుంది. దీనికి మేజర్ థ్రెట్ ఎందుకంటే డిఫారెస్టేషన్, చెట్లు నరికేయడం వల్ల వాటికి ఉన్న హ్యాబిటాట్స్ని లూజ్ అయిపోయి ఇవి అంతరించిపోయే ప్రమాదంలో, అంటే ఎండేంజర్డ్ స్పీసీస్లోకి వచ్చాయి. అండ్ ఫిఫ్త్ చూసుకుంటే వల్నరబుల్, ఇవి డిప్లీటెడ్ స్పీసీస్ అని కూడా అంటారు వీటిని. ప్రెసెంట్లీ ద పాపులేషన్ ఈజ్ సఫిషియన్స్, అంటే ప్రస్తుతానికి ఈ పాపులేషన్లో ఏం లోపం ఏం లేదంటే తక్కువ అయిపోతుంది అని ఏం లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. బట్ చిన్నగా డిప్లీట్ అవుతున్నాయి, అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల. ఫ్యూచర్లో మీడియం సైజ్ రిస్క్ అనమాట ఇది, అంటే ఎండేంజర్డ్తో పోలిస్తే ఇంకా తక్కువ. టోటల్ థ్రెటెండ్ స్పీసీస్లో ఇంత % వల్నరబుల్ అంట. అంటే మొత్తం ఇప్పుడు క్రిటికల్ 9 కేటగిరీస్ ఉన్నాయి కదా థ్రెటెండ్ స్పీసీస్లో, వాటన్నిటిలో కలిపి ఇంత % వల్నరబుల్ ఉన్నాయి. అందులో ఏవేవి ఎంత % ఉన్నాయో ఇచ్చాడు. అలాగే ఇండియాలో కూడా నెంబర్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ వచ్చేసి యాంటీలోప్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ 6, 7 లోవర్ రిస్క్ అనమాట ఇవి. ఇందులోకి 2 వస్తాయి, ఇక్కడ గ్రీన్లో కనిపిస్తున్నాయి కదా, ఈ 2 వస్తాయి అనమాట. నియర్ థ్రెటెండ్ ఎన్టీ, లీస్ట్ కన్సర్న్ ఎల్సి. వీటికి లోయర్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఉంటుంది, కాబట్టి వీటికి కొంచెం అటెన్షన్ ఇస్తే చాలు. వీటిని కాపాడడానికి కొంచెం కేర్ చేస్తే చాలు, మరీ ఎక్కువ కేర్ చేయక్కర్లేదు. అంటే వీటికి కేర్ చేసినంత క్రిటికల్లీ ఎండేంజర్డ్కి ఇచ్చిన అటెన్షన్ వీటికి అవసరం లేదు, ఎందుకంటే అంత పెద్దగా రిస్క్లో లేవు కాబట్టి.
టోటల్ థ్రెటెన్డ్ వన్స్లో చూసుకుంటే ఎంత పర్సెంట్ అంటే మ్యామల్స్లో 37%, బర్డ్స్లో 38, ఇలా ఇంత పర్సెంట్ ఉన్నాయన్నమాట. ఇండియాలో కూడా నెంబర్ ఇచ్చాడు. అండ్ డేటా డెఫిషియన్సీ, ఈ రెండు అనమాట లాస్ట్ రెండు. డేటా డెఫిషియన్సీ అంటే ఇందులోనే ఉంది, డేటా సరిగ్గా లేదు, దాని రిస్క్ ఎంతో మనం కనిపెట్టడానికి. డేటా ఫర్ మేకింగ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఈజ్ డిఫిషియంట్. ఆ డేటా అనేది సరిగ్గా లేదు మనకి. సో మనం అది రిస్క్ ఎంత ఉంది ఏంటని మనం ఐడెంటిఫై చేయలేం. సో అట్లాంటి వాటిని ఈ కేటగిరీలోకి వేస్తారు, రెడ్ లిస్ట్లో. అండ్ లాస్ట్ చూసుకుంటే నాట్ ఎవాల్యుయేటెడ్ ఎన్ఈ, అంటే ఈ కేటగిరీకి రిస్క్ అనేది ఏమీ లేదు, బాగున్నాయి. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇవి ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి మ్యాక్సిమం, సో ఇవి వదిలేయండి. అండ్ అలాగే ఇవి డేటా డెఫిషియన్స్, నాట్ ఎవాల్యుయేటెడ్, దీనికేమో డేటా సరిగ్గా లేదు, ఇదేమో అసలు రిస్క్లో లేవు, కాబట్టి ఈ రెండు కూడా వదిలేయండి. అండ్ నియర్ థ్రెట్ అండ్ లీస్ట్ కన్సర్న్ కూడా చాలా లోయర్, దీన్ని మనం ఏం గ్రూప్ కింద చేసుకున్నాం, లోయర్ రిస్క్ కింద వేసుకున్నాం. సో దీన్ని కూడా పక్కన పెట్టండి. అంటే మోస్ట్లీ థ్రెటెండ్ కేటగిరీస్ అని ఇక్కడ చూసారా, థ్రెటెండ్ కేటగిరీస్ ఇవి ఈ త్రీ మోస్ట్ అనమాట. కానీ ఇది కూడా వస్తుంది కదా, లోయర్ రిస్క్ ఉన్న రిస్క్ అయితే ఉంది కాబట్టి ఇది 4th కేటగిరీ కింద పెట్టుకుంటాం లోయర్ రిస్క్ అని. వీటిని మనం పక్కన పెడుతున్నాం. మోస్ట్లీ ఇప్పుడు 4 కేటగిరీస్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే క్రిటికల్లీ ఎండేంజర్డ్ సిఆర్, ఎండేంజర్డ్ ఈఎన్, వల్నరబుల్ వియు, లోయర్ రిస్క్ అనమాట ఇది ఎన్టీఎల్సి, నాట్ ఎవాల్యుయేటెడ్, లీస్ట్ కన్సర్న్. ఇవన్నీ 4 కేటగిరీస్ థ్రెటెండ్ స్పీసీస్లోకి వచ్చాయి కదా. ఈ 4 కేటగిరీస్తో పాటు 2 కేటగిరీస్ యాడ్ చేశారు. అవేంటంటే రేర్ స్పీసీస్, ఇండిటర్మినేట్ స్పీసీస్. ఈ రెండు కూడా చూసేద్దాం. ఒకటి రేర్ స్పీసీస్. They are species with naturally small populations, either localized or thinly scattered, which are always at risk from pests, pathogens, predators, exotic species. ఇవేంటంటే న్యాచురల్గానే ఇవి చిన్న చిన్న పాపులేషన్స్, అంటే వాటిని ఎక్స్టింక్షన్లో ఉన్నాయని కాదు, ఉండడమే అవి న్యాచురల్గానే అవి చిన్న పాపులేషన్స్ అనమాట, ఎక్కువ లేవు ఈ భూమి మీద, కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. ఇవి ఎందుకు థ్రెటెండ్ స్పీసీస్లో అనుకున్నామంటే ఇవి లోకలైజ్డ్ అంటే ఒక ఏరియాలోనే ఉండుండొచ్చు, లేదా స్కాటర్డ్ అంటే ప్రపంచంలో ఒకటి ఈ మూలన, ఒకటి ఇంకొక మూలన, ఎక్కడ పడితే అక్కడ ఉండుండొచ్చు. బట్ వీటిని మనం ఎందుకు థ్రెటెండ్లోకి యాడ్ చేసామంటే ఇవి ఆల్వేస్ రిస్క్లో ఉంటాయి. ఎలా పెస్ట్ నుంచి, ప్యాథోజన్స్ నుంచి, ప్రిడేటర్ అంటే తెలుసు కదా తినేవి, వాటిని తినే ఆర్గానిజమ్స్కి భయపడి అట్లా రిస్క్లో ఉంటాయి. ఎగ్జోటిక్ స్పీసీస్ అంటే ఇప్పుడు హ్యూమన్స్ వాళ్ళ లాభాల కోసం మనం కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్లో చూసాం కదా, ఎగ్జోటిక్ స్పీసీస్ అంటే ఏంటో, మన లాభాల కోసం మనం వేరే దేశాల నుంచి బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం కొన్ని ఆర్గానిజమ్స్ని ఇన్సర్ట్ చేస్తే అవి మన న్యాచురల్ హ్యాబిట్లో ఉన్న వాటిని తినేస్తాయి, అంటే వాటిని చంపేస్తాయి, వాటికి ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇట్లాంటి వాటికి రిస్క్ కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం థ్రెటెండ్లోకి యాడ్ చేస్తాం. వీటిని మనం రేర్ స్పీసీస్ అంటాం, ఎందుకంటే ఉండడమే తక్కువ ఉంటాయి కాబట్టి, రేర్గా ఉంటాయి కాబట్టి. ఎగ్జాంపుల్ వచ్చేసి క్లౌడెడ్ లెపర్డ్ అనమాట, ఇట్లుంటుంది క్లౌడెడ్ లెపర్డ్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నియోఫెలిస్ నెబ్యులోసా. ఇవి హిమాలయాస్లో ఉంటే రేర్ స్పీసెస్. ఇవి పోచింగ్ వల్ల, లాస్ ఆఫ్ హ్యాబిటేట్ వల్ల ఇవి అంతరించిపోయి అంటే థ్రెటెండ్ స్పీసీస్లోకి చేరాయి అనమాట, అందుకే అవి తక్కువ పాపులేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే హవాయిన్ మాంగ్సీ, మోనోకస్ క్వాయిన్స్లాండి, ఫౌండ్ ఇన్ 6 స్మాల్ ఐలాండ్స్లో మాత్రమే ఉంటుంది, రేర్ పాపులేషన్, సో రేర్ స్పీసీస్ కిందకి వచ్చింది. అండ్ అలాగే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఆర్డియోటిస్ నెగ్రిసెప్స్, ఇది కూడా బర్డ్స్లో రేర్ స్పీసీస్, గుజరాత్, రాజస్థాన్లో ఉంటుంది. అండ్ న్యాచురల్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ వల్ల, పోచింగ్ వల్ల ఇది రేర్ స్పీసీస్ అంటే థ్రెటెండ్లోకి వచ్చింది. అండ్ సెకండ్ కేటగిరీ, ఫస్ట్ది రేర్, సెకండ్ ఇండిటర్మినేట్ కదా. ఇవేంటంటే డేంజర్లో ఉన్నాయి, అంతరించిపోయే డేంజర్లో ఉన్నాయి, బట్ రీజన్ ఎందుకో తెలియదు. అంటే ఎందుకు అంతరించిపోతున్నాయి అవి, ఇప్పుడు సపోజ్ డిఫారెస్టేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకుందాం, చెట్లు కొట్టడం ఆపేసి ఆ ఏరియాని మంచిగా చూసుకోవచ్చు, మనకి రీజన్ తెలియాలి కదా, బట్ వీటి రీజన్ తెలియదు అనమాట, ఎందుకు అంతరించిపోతున్నాయో తెలియదు, బట్ అంతరించిపోతున్నాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 3 banded armadillo ఆఫ్ బ్రెజిల్, టాలిపీటస్ ట్రినిక్టస్ సైంటిఫిక్ నేమ్ అది, అండ్ షార్ట్ ఇయర్డ్ ర్యాబిట్ ఆఫ్ సుమత్రా, నీసోలాగస్ నెట్సెరీ, మెక్సికన్ ప్రైరీ డాగ్, సైనోమిస్ మెక్సికానస్. ఇవన్నీ రీజన్ తెలియకుండా అంతరించిపోతున్నాయి అన్నమాట. ఇవి ఇండిటర్మినేట్ స్పీసీస్ కదా. ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇవి ఎందుకు అంతరించిపోతున్నాయి రీజన్ తెలిస్తే ఆ రీజన్ని బట్టి, దాని రిస్క్ని బట్టి మిగతా 9 కేటగిరీస్ ఉన్నాయి కదా, థ్రెటెండ్ స్పీసీస్ కూడా ఉన్నాయి కదా అందులో, వాటిలోకి యాడ్ చేస్తారనమాట. అందులో 4 కేటగిరీస్ మనం థ్రెటెండ్గా మాట్లాడుకున్నాం కదా, ఆ థ్రెటెండ్ కేటగిరీస్లోకి వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్నో లెపర్డ్, లియో యునికా, అది 1968లో ఇండిటర్మినేట్లో ఉంది, కాకపోతే 1970లో ఎండేంజర్డ్కి మార్చేశారు. ఎందుకు అది ఎక్స్టింక్ట్ అయిపోతుందో రీజన్ తెలిసింది, అండ్ దాని రిస్క్ని బట్టి, అంటే ఎంత లెవెల్లో రిస్క్ ఉందనే దాన్ని బట్టి ఎండేంజర్డ్లోకి మార్చేశారు.
సో అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్కసారి రివిజన్ అనమాట మొత్తానికి రెడ్ లిస్ట్. ఈ 2 ఎక్స్టింక్ట్ ఇన్ వైల్డ్ ఇవి ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇది ఉన్నా కానీ డొమెస్టికేటెడ్ ఫార్మ్స్లోనే కనిపిస్తాయి మనకి. అండ్ ఇవి వచ్చేసి ఇది అసలు రిస్క్లో లేదు, ఇదేమో డేటా సరిగ్గా లేదు. సో వీటిని కూడా పక్కన పెడితే ఈ 4 కేటగిరీస్, ఈ రెండింటిని కలిపి మనం లోయర్ రిస్క్గా చెప్పుకుంటాం. లోయర్ రిస్క్ గ్రూప్స్ అంటాం. క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్డ్. ఈ 4 కేటగిరీస్ మనకి ఇప్పుడు థ్రెటెండ్ స్పీసెస్లోకి వచ్చాయి. దీనికి 2 యాడ్ చేశారు. ఒకటి రేర్ స్పీసెస్, ఇంకోటి ఇండిటర్మినేట్ స్పీసెస్. అంతే.